విషయం చూద్దాం. ఏమన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. 72 గంటల వ్యవధిలో రెండో డ్రోన్ ని హౌతీలు కూల్చివేశారు. స్థానికంగా అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సాయంతోనే ఆ డ్రోన్ ని కూల్చేశామని హౌతీలు ప్రకటించారు. కూలిన డ్రోన్ ని అమెరికాకి చెందిన అత్యాధునిక AQ-9 రకానికి చెందినదిగా గుర్తించారు. ఇప్పటిదాకా ఈ తరహా 14 డ్రోన్లని నేల కూల్చామని హౌతీలు చెబుతున్నారు. అమెరికా మిత్రపక్షాలు ఇజ్రాయెల్ నౌకలు లక్ష్యంగా హౌతీలు అంతర్జాతీయ సముద్ర మార్గంలోని నౌకలపై దాడులు చేస్తున్నారు. అంతకుముందు టెల్ అవీవ్ సమీపంలోని బెన్ గురియాన్ ఎయిర్పోర్టుపై దాడికి హౌతీలు తీవ్రంగా ప్రయత్నించారు. హైపర్సోనిక్ మిసైల్స్ తో పాటు జుల్ఫికర్ బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే అమెరికా యుద్ధ నౌకల నుంచి ఏమెన్లోని హౌతీ స్థావరాలపై భారీగా దాడులు జరిగాయి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి. గాయత్రి, హౌతీలు మరింతగా రెచ్చిపోతున్న పరిస్థితి మొత్తముగా ఇప్పుడు చూస్తున్నాం. ఇజ్రాయెల్ లక్ష్యంగా అనేక దాడులు చేసినటువంటి హౌతీలు ఇప్పుడు ఈ మిలిటెంట్లు నేరుగా నిన్న మొన్నటి వరకు చూస్తే బెన్ గురియన్పై ఇంకా ఆగని దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా జరిగినటువంటి దాడుల నేపథ్యంలో ఆ బంకర్లలో నుంచి ఇంకా పౌరులు బయటికి రాకముందే మరో మార్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి. ఈ ఏదైతే హౌతీ మిలిటెంట్లు ఏకంగా ఇప్పుడు సముద్ర మార్గం గుండా అంతర్జాతీయ రవాణా మార్గాలను లక్ష్యంగా చేసుకొని మరీ ఏదైతే దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తొలుత ఒక 72 గంటల్లోనే రెండో డ్రోన్ను కూడా కూల్చేసినటువంటి పరిస్థితి. AQ తరహా AQ-9 సిరీస్ అమెరికాకి సంబంధించినటువంటి ఈ సిరీస్లో తరహా రెండో డ్రోన్ను కూడా కూల్చేశారు. మరి మొత్తం కూడా ఇదే తరహా డ్రోన్లు మొత్తం కూడా 14 అమెరికాకి చెందినవే తాము కూల్చేశామని ఇప్పటికే హౌతీ మిలిటెంట్లు ప్రకటించుకున్నారు. మరి అంతేకాకుండా ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకునే ప్రతి దాడిలోనూ అమెరికాకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయని, మరి అందుకే తమ దాడులు మరింత వేగవంతం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి. మరి అంతేకాకుండా ఇజ్రాయెల్ కూడా తొలుత కవింపు చర్యలకు పాల్పడి తమ దాడులను ఏమాత్రం కూడా కనీసం ఆకాశ వీధుల్లో కూడా వెళ్లకుండానే నియంత్రించేస్తామని తొలుత ప్రగల్భాలు పలికారు. మరి అందుకు ప్రత్యేకంగా తాము చేస్తున్నాము, ఈ దాడులు చేస్తున్నామంటోంది. మరి అంతేకాకుండా ఇప్పటికే ఈ దాడుల మొత్తానికి సంబంధించి సూపర్సోనిక్ మిసైల్స్ కూడా ఆకాశంలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ మిసైల్స్ ద్వారా ఇప్పటికే కీలక స్థావరాలపై ఇజ్రాయెల్లోని అలాగే టెల్ అవీవ్లోని కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు దాడులకు తెగబడుతున్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు బెన్ గురియన్ అంతేకాకుండా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొన్ని రసాయనిక స్థావరాలు అలాగే క్షిపణి కేంద్రాలు వీటిపై లక్ష్యాలను చేసుకుని ముందుకు వెళ్ళినటువంటి హౌతీలు ఇప్పుడు ఏకంగా సముద్ర మార్గాలను ఎంచుకున్నారు. అంతర్జాతీయ రవాణాలు ఏదైతే ఆయుధ సామగ్రి కూడా ఇజ్రాయెల్కు అంతర్జాతీయంగా తరలిస్తున్నారనేటటువంటి అపోహలు అనుమానాల నడుమ హౌతీలు ఏకంగా సముద్ర మార్గాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ దిశగా ఎటువంటి నావికా దళాలు కానీ నౌకా దళాలు కానీ వచ్చినా కూడా వాటిని అక్కడికక్కడే తుదముట్టిస్తున్నటువంటి ప్రక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే సూపర్సోనిక్ మిసైల్స్తో పాటు జుల్ఫికర్ బాలిస్టిక్ క్షిపణి దాడులు కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే హౌతీల వద్ద ఉన్నటువంటి పవర్ఫుల్ జుల్ఫికర్ బాలిస్టిక్ క్షిపణిలు అవి ఏకంగా టార్గెట్ పెడితే మిస్ కావు అనేటటువంటిది వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ అమ్ములు పొదిలో ఉన్నటువంటి కీలక ఆయుధం. ఇది ఒక బ్రహ్మాస్త్రంగా కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో అమెరికాకు సంబంధించినటువంటి మిత్రపక్షాలే కాకుండా ఇజ్రాయెల్ను కూడా టార్గెట్గా చేసుకున్నారు. ఇప్పుడు అమెరికా అయితే కనుక ఆలస్యంగా కళ్ళు తెరిచిందే ఏమో, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ రూపంలో మళ్ళీ తిరిగి ప్రతి దాడులకు పూనుకుంటోంది. మరి ఈ దాడుల పరంపర మరి ఇంకా ఎంతవరకు కొనసాగుతాయో, రోజు రోజుకు నూతన సంవత్సర వేడుకలకు కూడా ఆపుకొని ఈ దాడులు రెండు దేశాలు కూడా మితిమీరిన ద్వేషంతో ముందుకు సాగుతున్నటువంటి వైనం ఇక్కడ చూస్తే కనుక ఈ దాడుల పరంపర ఇప్పుడిప్పుడే ఆగేటటువంటి పరిస్థితి లేదు అనేది ఇక్కడ వాతావరణం చూస్తే అర్థమవుతోంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.